మీద నాకే కోపం వచ్చింది. అంటే నా మీద కోపం వచ్చిందన్నమాట. అంతమందిలో నేను చూసింది భ్రమ అని నేను చెప్పింది అబద్ధం అన్నారుగా, ఇప్పుడెందుకొచ్చినట్టు? నిత్య సత్యానికి నిలువెత్తు నిదర్శనం నా జానకి. ఏం కాదు, మంచి మనసుకి మరో రూపం నా జానకి. అన్ని అబద్ధాలు. వాళ్ళంతా అక్కడ నన్ను అన్నేసి మాటలు అంటుంటే మీరు నోరు మెదపకపోగా నా నోరు మూయించారు. నా మీద చేయి కూడా ఎత్తారు. నా చేతులతోనే నీ చేతులు పట్టుకొని జరిగిన దానికి మన్నించమని అడుగుతున్నాను. రామరామ, రఘురాముణ్ణే అడుగుతున్నాను. నేను ఆద్య కోసం అబద్ధాలు ఆడుతున్నానంట, చారుకి అన్యాయం చేస్తున్నానంట. నా గురించి అంతా తెలిసిన శివయ్య కూడా అలా మాట్లాడేసరికి నా వల్ల కాలేదండి. చారు తన జీవితాన్ని తన చేతులతోనే నాశనం చేసుకుందని, చారు మీద నాకు సానుభూతి ఉందని మీకు తెలీదా? తన జీవితానికి ఒక దారి చూపించాలని మనం ఎన్నిసార్లు అనుకోలేదు. నన్ను అనేసి మాటలు అనాలని వాళ్ళకెలా అనిపించిందండి? కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న సామెత మర్చిపోయావా? గుర్తుంది కాబట్టి మీరు చెయ్యెత్తగానే తల తెచ్చుకొని వచ్చేశాను. నువ్వు ఈ ఇంటికి దీపమై వెలుగునిచ్చినా వీళ్ళంతా చీకట్లో నడవడానికే ఇష్టపడుతున్నారు. నువ్వు జాగ్రత్తలు చెప్పినా అది వాళ్ళకి అడ్డు తగులుతున్నట్టే ఉంటుంది. కానీ నేను చెప్తున్నాను కదా, నీ మాటల్ని బట్టి